నువ్వా? ఏ ఫోన్ చేస్తే తీయట్లేదు? తర్వాత మాట్లాడదాం, ముందు నువ్వు వెళ్ళు. ఎవరు వరా? ఎవడో తాగేసి వచ్చి తలుపు కొడుతున్నాడండి. ఆడున్నాడా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆయన మా ఆయన. భర్త ఉండగా నాతో ఏంటే? ఎవడరా నువ్వు? నా ఇంటికి వచ్చి నా పిల్లల మీద చేయేస్తున్నావు? ఒరేయ్, నువ్వు చేసింది ఏంట్రా? నీ పెళ్ళముండగా నువ్వు నాతో ఉండలేదా? తాగి చిన్నోడితో ముచ్చట్లేటే? అయ్యా వదిలేయండి అయ్యా మా ఆయన్ని, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ముందు ఈ తాగుబోతాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు లోపలి పదా. ఏంటండి ఇలా చేశారు? నేను మీకు ఏం తక్కువ చేశానండి? నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. నీకు చాలా ద్రోహం చేశాను, అందుకే నాకు ఇలా జరిగింది. నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి తీసుకొచ్చి దీనికి పెట్టి నీకు చాలా అన్యాయం చేశాను జానకి. అందని వాటి కోసం ఆశ పెడితే ఇలాగే ఉంటుంది. అయినా నేను మిమ్మల్ని క్షమించడం ఏంటంటే, మీరు నన్ను వద్దనుకున్నారేమో కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని వద్దనుకోలేదు. రండి మన ఇంటికి వెళ్ళిపోదాం. మాంగళ్యం కేవలం ఒక పసుపు తాడు కాదు, మనుషులను ఒకటి చేసే నమ్మకం, రెండు జీవితాలను కలిపే సాక్ష్యం. నీతోనే ఉంటా, నీ నీడై ఉంటా, చివరికి నీ శ్వాస అయి ఉంటా. భార్యాభర్తల బంధాన్ని గౌరవిస్తేనే నిజమైన జీవితం. ఇదే మా మాంగళ్యం.